హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో వచ్చేసి జీవశాస్త్రం బోధనా పద్ధతులు బయాలజీ మెథడాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీంట్లో ఏంటంటే విజ్ఞాన శాస్త్రం పరిచయం అనే టాపిక్ నుంచి క్లాసెస్ అనేవి చెప్పుకోవటం జరుగుతుంది. దాంట్లో మానవ సంక్షేమంలో విజ్ఞాన శాస్త్రం ఆర్ జీవశాస్త్రం యొక్క రోల్ ఏంటి, దాని యొక్క పాత్ర ఏంటి అనే దాన్ని మనం చెప్పుకుంటున్నాం. దీంట్లో ఆరోగ్యంలో ఎలా ఉంది, అలాగే జనసాంద్రత మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంది, కాలుష్యం ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మానవ ఆలోచన, అవగాహన, వీటన్నిటి గురించి. టుడే టాపిక్ వచ్చేసి పారిశ్రామిక రంగంలో ఈ మానవ సంక్షేమంలో విజ్ఞాన శాస్త్రం ఏ రకంగా సహాయకారిగా ఉందని చెప్పుకుందాం. అనేక యంత్రాలు, ముడి సరుకులు, వాటి సరఫరా, ఉత్పత్తి, పారిశ్రామిక కాలుష్య నివారణ మొదలైన వాటిలో విజ్ఞాన శాస్త్రం ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. అనేక యంత్రాలు, ఈ యంత్రాలను తయారు చేయాలన్నా కూడా ఖచ్చితంగా దేని యొక్క పరిజ్ఞానం అవసరం? ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క పరిజ్ఞానం అనేది ఖచ్చితంగా అవసరం. ముడి సరుకులు, ఈ యంత్రాలను తయారు చేయాలంటే ఖచ్చితంగా కొంత ముడి సరుకులు అనేవి ఉండాల్సింది. అలాగే వాటిని ఎలా సరఫరా చేయాలి, అసలు ఈ ముడి సరుకులను ఎలా తయారు చేయాలి? ఒక యంత్రాన్ని తయారు చేయాలంటే కొన్ని ముడి సరుకులు కావాలి. ఆ ముడి సరుకులను ఎలా తయారు చేయాలి, అసలు ఆ యంత్రానికి ఆ ముడి సరుకులే కావాలనేది ఎలాగా, ఇదంతా సంబంధించిన జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది మనకి విజ్ఞాన శాస్త్రం అందిస్తుంది. వాటిని సరఫరా చేయటానికి ఎలా చేయాలి, ఏ విధానంలో చేయాలి, ఇవి కూడా మనకి విజ్ఞాన శాస్త్రం అందిస్తుంది. ఉత్పత్తి, పారిశ్రామిక కాలుష్యం, పరిశ్రమల్లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత పొల్యూషన్ అనేది ఉంటుంది. దాన్ని నివారించినప్పుడే ఫర్దర్గా వాళ్ళ యొక్క రిమైనింగ్ ప్రాసెస్ అనేవి అక్కడ జరుగుతూ ఉంటాయి. పారిశ్రామిక కాలుష్య నివారణ మొదలైన వాటిలో విజ్ఞాన శాస్త్రం ఎంతో ప్రముఖ పాత్ర, ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. సో వీటన్నిటిలో ఇంత ఏంటంటే ఎటువంటి లోపాలు లేకుండా అవి వెళ్తున్నాయి అంటే వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు, విజ్ఞాన శాస్త్రం రిలేటెడ్ నాలెడ్జ్ని అక్కడ యూజ్ చేస్తున్నారు. అది ఒక కీ రోల్ని ప్లే చేస్తుంది. అంటే ఒక యంత్రాన్ని తయారు చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా కొన్ని ముడి సరుకులు అనేవి మనకు అవసరం. బట్ దేనికి ఎటువంటి అవసరం అవుతాయి అనేది వీ డోంట్ నో, మనకు తెలియదు. సో ఎలాగ తెలుసుకోవాలి అంటే బికాజ్ ఆఫ్ సైకాలజీ ఆర్ బికాజ్ ఆఫ్ సైన్స్. ఈ సైన్స్ మాత్రమే మనకి అందిస్తుంది. సరఫరా చేయాలి, దానికి సంబంధించిన పరిజ్ఞానం కూడా ఈ విజ్ఞాన శాస్త్రం అందిస్తుంది. నవేడేస్ పరిశ్రమలో చూసుకుంటే ఎంత కాలుష్యం ఉంటుందో మనకు తెలిసిందే. వాటన్నిటిని క్లీన్ చేయాలి అన్నా కూడా వాళ్ళు వచ్చేసి దేని మీద డిపెండ్ అవుతున్నారు, విజ్ఞాన శాస్త్రం మీదే డిపెండ్ అవుతున్నారు. సో విజ్ఞాన శాస్త్రం అనేది కీ రోల్ని పోషిస్తుంది. ఎక్కడ? పారిశ్రామిక రంగంలో. జీవశాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుంది. ఎస్, ఈ బయాలజీ ఏదైతే ఉందో సాంకేతిక పరిజ్ఞానం అంటే తెలిసిందే కదా. సాంకేతిక రంగంలో ఎంత డెవలప్ అయ్యింది సాంకేతిక రంగం అంటే దాంట్లో ఎంతో కొంత జీవశాస్త్రం యొక్క ఎఫెక్ట్ ఉంది. పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి, పరిశ్రమలు ఈ రోజులో ఇండస్ట్రీస్ ఎంత వేగంగా అభివృద్ధి చెందాయంటే జీవశాస్త్రం అనేది దాని యొక్క పాత్ర ఎంతో కొంత ఉందన్నమాట. వివిధ కర్మాగారాల్లో జీవన భృతిని కల్పించడానికి తోడ్పడుతుంది. జీవన భృతి కోసం కూడా జీవశాస్త్రం తన యొక్క పాత్రను పోషిస్తుంది. కోళ్ళ పరిశ్రమ అంటే జీవన భృతి అంటే జీవించడానికి కావాల్సిన కొంత మనీ అనేది ఎర్న్ చేసుకోవటానికి వివిధ కర్మాగారాల్లోనే కాదు, కొంతమంది పర్సనల్గా కూడా కొన్ని పరిశ్రమలు పెడుతున్నారు. ఎగ్జాంపుల్ ఇవే, కోళ్ళ పరిశ్రమ కానీ అది జీవన భృతి కోసమే కదా. అలాగే పాల పరిశ్రమ, అది కూడా జీవన భృతి. అది ఒక కర్మాగారాలు, ఒక ఫ్యాక్టరీస్గా కూడా తయారైపోయిన ఈ రోజుల్లో. పూల నుండి అత్తరు తయారు చేయటం, అది కూడా ఒక జీవన భృతి. అది దానికి కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ గృహ పరిశ్రమలు అంటే ఇంటి వద్ద మాత్రమే ఈ కోళ్ళ పరిశ్రమ ఇవన్నీ పెట్టుకుంటారు కదా, అవన్నమాట. వివిధ మొక్కల ఉత్పత్తుల నుండి మందులను తయారు చేయటం, ఇది కూడా జీవశాస్త్రం యొక్క పరిజ్ఞానమే. అన్ని జీవశాస్త్ర పరిజ్ఞాన పరిధిలోనికే వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో కోళ్ళ పరిశ్రమ కానీ, పాల పరిశ్రమ, పూల నుండి అత్తరు, ఇవన్నీ దేని పరిధిలోనికి వస్తాయి అంటే అవేమీ అవుట్ ఆఫ్ బయాలజీ కాదు, అవన్నీ కూడా బయాలజీ యొక్క జీవశాస్త్రం యొక్క పరిధిలోనివే అన్నమాట. అలాగే చక్కెర, షుగర్ ఉంటుంది కదా, నూలు, కాగితం, రబ్బరు, తోలు తదితర ఇవన్నీ కూడా ఏంటంటే అవి జీవశాస్త్రం నుంచి బయటికి వెళ్ళినవి కాదనమాట. ఇవన్నీ కూడా జీవశాస్త్ర పరిధిలోనికే, జీవశాస్త్రం యొక్క నాలెడ్జ్ యొక్క పరిధిలోనికే వస్తాయన్నమాట. ఓకేనా. తదితర పరిశ్రమలు జీవశాస్త్ర సంబంధ పదార్థాల వినియోగం ఉంటాయి. వీటిలో ప్రతి ఒక్క దాంట్లో జీవశాస్త్రం రిలేటెడ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఒక జీవశాస్త్రం రిలేటెడ్ నాలెడ్జ్ని ఉపయోగించి మాత్రమే
కోళ్ళ పరిశ్రమ అనేది డెవలప్ అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. నాట్ ఓన్లీ కోళ్ళ పరిశ్రమ, పాల పరిశ్రమ కానీ, పూల నుండి అత్తరు తీయటం కానీ, ప్రతి ఒక్కటి కూడా ఈ జీవశాస్త్ర సంబంధ పదార్థాలను ఉపయోగించే ఇంత డెవలప్ అవుతుంది. తాను ఏదైతే పరిశ్రమను పెట్టుకుందో ఆ పరిశ్రమ అనేది ఇక్కడ చెప్తున్నారు. అక్కడ మానవ సంక్షేమంలో జీవశాస్త్రం ఎటువంటి పాత్రను పోషిస్తుంది అంటే జీవన వృత్తి, తన డబ్బులను తాను సంపాదించుకోవటానికి ఆర్ ఇంకొంచెం డెవలప్ అవడానికి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. విద్యారంగంలో అభివృద్ధి, విద్యారంగంలో ఏ రకంగా అభివృద్ధి అయింది, ఏ రకంగా మానవ సంక్షేమంలో యూజ్ అవుతుంది అంటే విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ద్వారా విద్యారంగంలో బోధనా పద్ధతుల్లో వివిధ బోధనా ఉపకరణాల వినియోగంలో అనేక మార్పులు వచ్చాయి. విద్యా ప్రణాళికలో కూడా మార్పులు వచ్చాయి. ఎలాగా అంటే విజ్ఞాన శాస్త్రం అనేది డెవలప్ అయింది. ఓకే, దాని ద్వారా ఎలా వచ్చాయి అంటే విద్యారంగంలో బోధనా పద్ధతుల్లో మార్పులు ఎలా వచ్చాయంటే ఇంతకుముందు ఈ విద్యారంగంలో ఏంటంటే సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ చెప్పాలంటే వాళ్ళకి కనీసం పిక్చర్స్ కూడా తెలిసేవి కాదు పిల్లలకి. ఏదైతే టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు ఊహించుకునేవాళ్ళు. చెప్పాలంటే టీచర్స్ కూడా ఎక్కువగా తెలియదు, అంటే వాళ్ళు ఊహించుకొని చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఒక పిక్చర్ని పిక్చరైజెస్ చేసుకొని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు అంత టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ విద్యారంగం శాస్త్రం అనేది, విజ్ఞాన శాస్త్రం అనేది అభివృద్ధి చెందింది. అంటే మైక్రోస్కోప్స్ బాగా డెవలప్ అయినాయి. ఏవైనా మనం బ్యాక్టీరియా గురించి కానీ, సెక్షన్ కటింగ్స్ గురించి కానీ, అమీబా గురించి కానీ చెప్పాలి అంటే దానికి సంబంధించిన స్లైడ్స్ని మనం చూపించగలుగుతున్నాం, అవునా? సో విద్యారంగంలో బోధనా పద్ధతిలో మార్పు వచ్చింది కదా. మన ఆ స్లైడ్స్ని పిల్లలకి చూపించి కానీ, ఆ స్లైడ్స్ మైక్రోస్కోప్ కింద పెట్టి ఆర్ ప్రొజెక్టర్ మీద కానీ, ప్రొజెక్టర్ని యూజ్ చేసి కానీ, ఇలా రకరకాలుగా మనం దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇంతకు ముందులాగా చెప్పట్లేదు పిల్లలు ఈ రోజుల్లో. ఎందుకు? ఈ స్లైడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఆ పర్టికులర్ బ్యాక్టీరియా కానీ, అమీబా కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, ఇంకా సంథింగ్ ఏవైనా కూడా మన దగ్గర అవైలబుల్గా లేకపోయినప్పటికీ ఆ స్లైడ్స్ని మన మైక్రోస్కోప్ కింద పెట్టి వాటిని మనం ఇంకా పెద్దగా ఇమేజ్ అనేది పెద్దగా చేసేసి, అంటే దాని యొక్క పిక్చర్ అనేది పెద్దగా చేసి ప్రొజెక్టర్ని యూజ్ చేసి వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. ఆ రకంగా విద్యారంగం బోధన పద్ధతిలో మార్పులు వచ్చినట్టే కదా, విద్యారంగంలో అభివృద్ధి చెందినట్టే కదా. ఎందుకు అభివృద్ధి చెందింది? విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందడం ద్వారా. అది అభివృద్ధి చెంది ఒక మైక్రోస్కోప్ని సృష్టించి ఆ తర్వాత ఆ బ్యాక్టీరియాని పట్టుకొని స్లైడ్ మీద ఇలా మనం స్టోర్ చేసుకోగలుగుతాం కొన్ని రోజులు అనేది. అది తనను తాను అభివృద్ధి చేసుకోవటం ద్వారా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చెప్పే టీచింగ్ మెథడ్స్ అనేవి మారాయి. వివిధ బోధన ఉపకరణాల ఉపయోగంలో చెప్పాం కదా, బోధనా ఉపకరణాలు. ఇప్పుడు స్లైడ్స్ అని చెప్పుకున్నాం. ఇంకోసారి ఏం చెప్తాం? మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి వాటిని చూపించి వాళ్ళకి టీచ్ చేస్తాం. ఈ రకంగా బోధనోపకరణాల వినియోగంలో కూడా మార్పులు వచ్చాయి కదా, అదే ఇదనమాట. వీటిని బట్టి అంటే మనకి అవైలబుల్గా ఉన్నాయి, మనం ఏదైతే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో వాటికి రిలేటెడ్ టీచింగ్ ఎయిడ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వాటిని అనుసరించి వాటిని అప్లై చేసి విద్యా ప్రణాళిక కూడా ఏం చేసింది? మార్పులు చోటు చేసుకుంది. అంటే ప్రీవియస్ ఉన్న విద్యా ప్రణాళిక కన్నా ఇప్పుడు నవేడేస్ మోడర్న్ డేస్లో ఉన్న విద్యా ప్రణాళిక మార్పులు అనేవి వచ్చాయి. దాంట్లో ఏమి యాడ్ చేస్తున్నాం? బోధనోపకరణాలు ఖచ్చితంగా ఈ పర్టికులర్ లెసన్కి ఇవి యూజ్ చేయాల్సిందే, ఆర్ ఇవి అవైలబుల్గా లేకపోతే ఈవెన్ స్లైడ్స్ అయినా చూపించాల్సిందే. ఈ పర్టికులర్ లెసన్కి ఈ ప్రాజెక్ట్ అనేది ఇవ్వండి, ఈ పర్టికులర్ లెసన్కి ఇటువంటి అంటే బయటికి వెళ్ళిపోయి సర్వే చేయండి. ఇలాంటివి కొన్ని టాపిక్స్ అనేవి డైరెక్ట్గా విద్యా ప్రణాళికే మనకి ఇచ్చేస్తుంది అనమాట, యాడ్ ఆన్ చేసేస్తుంది. ఎందుకు? విజ్ఞాన శాస్త్రం డెవలప్ అయింది కాబట్టి. ఆ డెవలప్ అయిన విజ్ఞాన శాస్త్రాన్ని మనం ఏం చేస్తున్నాం? అక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నాం మన ఎడ్యుకేషన్ సిస్టంలో. సో ఇది డెవలప్ అవటం వల్ల ఆటోమేటిక్గా విద్యారంగంలో బోధనా పద్ధతులు మనం టీచ్ చేసే విధానం మారుతుంది. అలాగే మనం యూజ్ చేసే బోధన ఉపకరణాలు కూడా మారుతున్నాయి. వాటిని యూజ్ చేసి వినియోగంలో కూడా చేంజెస్ అనేవి వచ్చాయి. అంటే మనకి ఆ పర్టిక్యులర్ మైక్రో ఆర్గానిజం దొరికింది అంటే డైరెక్ట్గా చూపిస్తున్నాం, లేదు దొరకట్లేదు అంటే దాని రిలేటెడ్ స్లైడ్ అయినా చూపిస్తున్నాం. ఇది కూడా దొరకట్లేదంటే దాని రిలేటెడ్ ఏదో ఒక వీడియోని క్యాచ్ చేసి పిల్లలకి చూపిస్తున్నాం. దృశ్య శ్రవణ పరికరాలు అనుకుంటాం కదా అని చెప్పుకుంటాం కదా సైకాలజీలో, అదనమాట. దాన్ని యూజ్ చేసి పిల్లలకి చూపిస్తున్నాం. ఇదంతా దేనివల్ల యూజ్ అయిందంటే డెవలప్డ్ సైన్స్, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ద్వారా మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ పరిశోధనా రంగంలో అభివృద్ధి. నెక్స్ట్ వన్ ఏంటండి? పరిశోధనా రంగంలో అభివృద్ధి.
విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు మానవ అభివృద్ధికి ఎంతో కీలకం. ఇప్పుడు ఒక మానవుడు డెవలప్ అవుతున్నాడు, మంచి ఫెసిలిటీస్‌తో, అన్ని సౌకర్యాలతో ఉంటున్నాడు అంటే బికాజ్ ఆఫ్ డెవలప్డ్ సైన్స్. ఆ సైన్స్ రిలేటెడ్ పరిశోధనలు అనేవి నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు, 2 రోజులు కాదు. ఎప్పటినుంచో అవి జరుగుతూనే ఉన్నాయి. కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. కొత్త కొత్తవి అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. కొత్త కొత్త పరికరాలు వస్తూనే దానివల్ల ఒక మనిషి యొక్క జీవితం అనేది ఏంటి సుఖమయం అవుతుంది. సో విజ్ఞాన శాస్త్ర పరిశోధన మానవ అభివృద్ధికి ఎంతో కీలకమవుతుంది అని చెప్తున్నాను. వివిధ పరిశోధన సంస్థల్లో, విద్యాలయాల్లో పరిశోధనలకు ప్రోత్సాహకాలు, స్కాలర్షిప్లు ఇవ్వబడుతున్నాయి. విజ్ఞాన శాస్త్ర రంగంలో పరిశోధనలు అంటే అంత తక్కువ ఖర్చుతో అయ్యేవి కాదు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నవే. కానీ ఆ పరిశోధన చేయటం వల్ల ఈ మానవులకి అభివృద్ధికి ఎంతో యూజ్ అవుతుంది. ఆ పర్టికులర్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ వల్ల స్టూడెంట్స్కి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అంటే కొన్ని సంస్థలు అనేవి ఆటోమేటిక్గా ముందుకు వస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీస్ అనేవి ముందుకు వస్తున్నాయి. మీరు ఎంత ఇదైనా పర్లేదు, ఆ పర్టికులర్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ చెయ్యండి, మేము డొనేట్ చేస్తాం, మేము స్కాలర్షిప్ ఇస్తాం, మేము ఇచ్చేస్తాం అని చెప్పేసి ముందుకు వస్తుంది. ఎందుకు? ఆ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్కి అంత వాల్యూ ఉంది కాబట్టి. అది డెవలప్ అయితే మానవ అభివృద్ధి ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇది కీ రోల్ ప్లే చేస్తుందని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇదండి రిమైనింగ్ ప్రసార రంగంలో అభివృద్ధి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.